హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్లో ఫైబర్ లీడ్ని ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఫైబర్ లీడ్ని జాయిన్ చేయడానికి అయితే ఎయిర్టెల్లో 2 మిషన్లను యూజ్ చేస్తారు. 2 మిషన్స్, వాటిని స్ప్లైసింగ్ మిషన్స్ అంటారు. అందులో ఒకటి యూనివే కంపెనీకి సంబంధించింది అండ్ అలాగే ఇంకొకటి స్టార్ కంపెనీకి సంబంధించింది. దీన్నే ఫాస్ట్ ఫ్యూజన్ స్ప్లైసర్ అని కూడా అంటారు. ఈ మిషన్స్తో ఫైబర్ లీడ్ అనేది ఎలా జాయిన్ చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం, చూడండి. బాక్స్ అయితే ఓపెన్ చేసాం. ఇందులో ఇలా ఉంటుంది మిషన్ సెటప్ చేసుకోవడానికి. దీన్ని స్ప్లైసింగ్ మిషన్ అంటారు. ఇది యూనివే కంపెనీకి సంబంధించిన వాళ్ళది. దీంతో మనం ఫైబర్ లీడ్ అనేది జాయిన్ చేస్తాం. ఒక్కొక్కటి దీన్ని స్ట్రిప్పర్ అంటారు. మనం దీంతోనే ఫైబర్ని కట్ చేస్తాం. ఇది డైమండ్ కటర్ బాక్స్ ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తున్నారు చూడండి, దాంట్లో ఉంటుంది కటర్ అనేది. అది కటర్. దీంతోనే మనం ఫైబర్ లీడ్ని ఎగ్జాక్ట్ యాంగిల్లో కట్ చేస్తాం. పక్కకు పెట్టేసి అది ఇది లేజర్ లైట్ ఫ్రెండ్స్. ఎక్కడైనా లీడ్ కట్ అయినప్పుడు కానీ, సిగ్నల్ రానప్పుడు కానీ, ఎక్కువ లీడ్స్ ఉన్నప్పుడు అందులో మనకు దొరకకపోతే దీన్ని యూజ్ చేసి కనుక్కోవచ్చు. దీన్ని పవర్ మీటర్ అంటారు ఫ్రెండ్స్. ఇందులో పవర్ మీటర్ అనేది డీబీలలో చూపిస్తుంది. అది 25 బిలో రావాలి మనకి. 25 బిలో వస్తేనే రౌటర్ అనేది యాక్సెస్ తీసుకుంటుంది. ఆన్ చేయ ఒకసారి, ఇలా చూపిస్తుంది. ఇందులో మనం పిక్టెల్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు పవర్ అనేది చూపిస్తుంది. పక్కకు పెట్టేసి. సరే ఫ్రెండ్స్, మీకైతే ఇప్పుడు ఫైబర్ లీడ్ని ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను, చూడండి. తీసుకో, ఫైబర్ తీసుకో. ఎయిర్టెల్లో యూజ్ చేసేది ఈ ఫైబర్ ఫ్రెండ్స్. ఇదంతా ప్రొటెక్షన్. లీడ్ అనేది లోపల ఉంటుంది. జస్ట్ మనం కస్టమర్ ఇళ్ళలో యూజ్ చేసేది మాత్రం 1F కేబుల్ ఓన్లీ, అంటే సింగిల్ లీడ్ మాత్రమే ఉంటుంది. ఎక్కడ ఉంది చూడ ఒకసారి, ఏడండి మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 1F అని ఉంది, అక్కడ చేయబెట్టి ఒకసారి. 1F అని ఉంటుంది. ఓన్లీ మనం యూజ్ చేసేది ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్లో 1F కేబుల్ మాత్రమే. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, 2F అని, 4F అని, 6F అని. బట్ మనం యూజ్ చేసేది మాత్రం 1F కేబులే. కట్ చేస్తున్నాం చూడండి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో లీడ్ అనేది చాలా సన్నగా ఉంటుంది. కింది 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 కడి. ఒకసారి కింద కడి, హల్కా వస్తుంది. కింద లేదు, ఇగ్గు మరి దారం. ఇది మీద ప్రొటెక్షన్ ఫ్రెండ్స్. ఇదంతా ప్రొటెక్షన్కి వేస్తారు. దీని లోపల ఒకటి పైప్లా ఉంటుంది, కొన్ని షాప్ పైప్లా ఉంటుంది. దీంట్లో లీడ్ అనేది ఉంటుంది. దీని లోపల జెల్ ఉంటుంది ఫ్రెండ్స్, మొత్తం గమ్ ఉంటుంది. తీస్తున్న చూడండి. దీని చుట్టూ దారాలు కూడా ఉంటాయి ప్రొటెక్షన్కి, గట్టిగా ఉండడానికి. మన కేబుల్ పోల్స్ నుండి వేసుకుపోయినప్పుడు తీయకుండా ఉండడానికి. వాటిని కట్ చేసుకోవాలి, దారాలని. జస్ట్ ఈ పైప్ని అయితే ఇలా తీయాలి. అందులో నుండి ఫైబర్ అనేది మనకు బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఆ పైన పైప్ అనేది తీసేసిన తర్వాత పైప్ లోపల నుండి లీడ్ అనేది ఇలా ఉంటుంది. ఇదే ఫైబర్ ఫ్రెండ్స్. OFC కేబుల్ అంటారు దీన్ని.
మనకు సిగ్నల్ అనేది దీని నుండే వస్తుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, ఆరెంజ్, గ్రీన్, వైట్, ఎల్లో. మనకి ఇందులో అయితే వచ్చింది ఆరెంజ్ కేబుల్. దీనికి జెల్ ఉంటుంది ఫ్రెండ్స్, దీనికి గమ్ ఉంటుంది, దాన్ని తుడిచేయాలి మనం, లేదంటే మొత్తం మన చేతిలో కతకపోతుంది. తీసి చూడు దాన్ని. ఏదైనా టిష్యూ పేపర్తో కానీ అలా తుడిచేసుకోవాలి. చూడు, ఇలా టిష్యూ పేపర్తో దాన్ని అయితే క్లీన్ చేసుకోవాలి మనం. ఓకే, అలా క్లీన్ చేసుకున్న నీరుని ఎలా జాయింట్ చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. మిషన్ని ఇది మిషన్ ఫ్రెండ్స్, ఇది మనకు హ్యాండిల్ పట్టుకోవడానికి. ఇది పవర్ బటన్ ఫ్రెండ్స్, పవర్ ఆన్ ఆఫ్ చేయడానికి. అలాగే ఇది డిస్ప్లే, లీడ్ జాయింట్ అయిందా కాలేదని చూసుకోవడానికి. అండ్ ఇందులో బ్యాటరీ ఉంటుంది, కింద బ్యాటరీ ఫ్రెండ్స్. తీసి ఇది బ్యాటరీ రిమూవ్ చేయొచ్చు, చూపించడమే. రిమూవ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఆపోజిట్ నుండి పుష్ చేస్తే బయటకు వచ్చేస్తుంది, ఇది వెనకాల నుండి పుష్ చేయాలి. ఇది బ్యాటరీ ఫ్రెండ్స్, మళ్ళీ ఇన్సెట్ చేస్తున్నాను. అది కొద్దిగా లూజ్ ఉన్నా మనకైతే ఆన్ కాదు, టోటల్ ఫిక్స్ చేయాలి ఎగ్జాక్ట్గా. ఫిక్స్ అయితే చేసాం. ఓకే, ఇప్పుడైతే మిషన్ అయితే ఆన్ చేస్తున్నాం చూడండి. మిషన్ అయితే ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం టోటల్ చూసుకోవచ్చు, ఆపరేషన్ మోడ్, కరెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ సెట్ బటన్ క్లిక్ చేసుకోవాలి. సెట్ అనేది క్లిక్ చేసిన తర్వాతనే మనం అందులో లీడ్స్ అనేది పెట్టుకోవాలి. కట్ చేయ లీడ్. ఈ లీడ్ని అయితే స్టిప్పర్ లాస్ట్ దాంట్లో చివరిది ఉంటుంది ఫ్రెండ్స్. స్టిప్పర్ ఇది ఈ చివరి దాంట్లో, థర్డ్ దాంట్లో, ఇక్కడ దీంట్లో ఈ చివరి కార్నర్లో దాన్ని ఇన్సెట్ చేసి దానిపైన ఉన్న లేయర్ని మాత్రం మనం తీసేయాలి, ఆరెంజ్ లేయర్ని. చూడండి ఒకసారి. గట్టిగా పట్టుకో. చూడండి ఫ్రెండ్స్, లేయర్ అయితే పోయింది. దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ డైమండ్ కట్టర్ని యూజ్ చేసి, డైమండ్ కట్టర్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి లీడ్ని అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ యాంగిల్లో కట్ చేయాలి, మిషన్ అయితే యాక్సెస్ చేసుకోదు దాన్ని జాయింట్ చేయడానికి. ఇంకొద్ది ముందరికి ఇంకా ఓకే. చూడండి, ఇలా దీనిపైన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఆ పైన టోపెన్ని క్లోజ్ చేయాలి. దానిపైన మ్యాగ్నెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి అనేటివి వాటిని పట్టుకుంటుంది లీడ్ని. క్లోజ్ చేసిన తర్వాత ఆ కింద అది ఉంది కదా ఫ్రెండ్స్ బటన్, దాన్ని క్లిక్ చేయగానే కట్ అయిపోతుంది లీడ్ అనేది. చూడండి, కట్ అయిపోయింది. మిషన్ ఓపెన్ ఇలా మీద టాప్ని అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత లీడ్ అనేది లోపల ఇలా ఉంటుంది టోటల్. కింద కెమెరాస్ ఉంటాయి 2. ఇవి పిన్స్ అనేటివి మన లీడ్ అనేది జాయింట్ చేయడానికి ఎలక్ట్రిక్తో అవుతుంది. అలా ఇన్సెట్ చేయాలి. ఎగ్జాక్ట్ ఓకే. దాన్ని క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పిక్టైల్ తీసుకో. ఇది పిక్టైల్ ఫ్రెండ్స్, దీన్ని పిక్టైల్ అంటారు.
దానికి లీడ్ కట్ చేయి, లీడ్ ఉన్నది పైన. కట్ చేయమా మొత్తం అది. ఇది పిక్టెల్ ఫ్రెండ్స్. మనం దీన్ని యూజ్ చేసే ఫైబర్, దీంట్లో కూడా సేమ్ లీడ్ ఉంటుంది. ఈ రెండింటిని జాయింట్ చేయాలి. ఇది మనకు మెయిన్ ఫ్రెండ్స్. దీంతోనే మనం రౌటర్లో దీన్ని ఇన్సెర్ట్ చేయాలి. ఇన్సెర్ట్ చేస్తే దీని నుండి పవర్ అనేది రౌటర్కి వెళ్తుంది. ఇది స్లీవ్ ఫ్రెండ్స్, ఒకసారి ఇది స్లీవ్ ఫ్రెండ్స్. దీన్ని పిక్టెల్కి అయితే వేయాలి. పిక్టెల్కి వేసి ఆ రెండింటిని జాయింట్ చేసిన తర్వాత హీట్ చేస్తే విరిగిపోకుండా ఉండడానికి దీన్ని యూజ్ చేస్తారు. చూడండి ఒకసారి. దానికి మధ్యలో హోల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ హోల్లో దీన్ని పెట్టి ఇన్సెర్ట్ చేయాలి. అలా తీసుకోవాలి. దాన్ని తీసుకున్న తర్వాత మన కట్టర్ ఉంది కదా, ఆ కట్టర్తో కట్ చేయాలి ఫ్రెండ్స్, కొద్దిగా ఇటు. దీన్ని సెకండ్ దాంట్లో ఫ్రెండ్స్, ఈ లేయర్ ఉంది కదా పైన ఎల్లో కలర్ లేయర్, దాన్ని మాత్రం సెకండ్ దాంట్లో పెట్టి తీయాలి. లీడ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఈ లీడ్ని మాత్రం ఫైబర్ లీడ్ని మాత్రం థర్డ్ దాంట్లో పెట్టి తీయాలి. దానిపైన లేయర్ ఉంటుంది, సన్నపు లేయర్ అనేది, అది వెళ్ళిపోతుంది. దీంట్లో వైట్ ఉంది లీడ్ అనేది. పోతలేదా గట్టిగా? కట్ జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, లీడ్ అయితే తీస్తున్నాను. ఆ పైన మనం లేయర్ని రిమూవ్ చేసుకోవాలి. ఏ రిమూవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లేయర్ రిమూవ్ అయ్యాక ఇలా మళ్ళీ డైమండ్ కట్టర్తో కట్ చేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు లాగానే అందులో పెట్టేసి పైన టాప్ని క్లోజ్ చేసి తీయకు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎగ్జాక్ట్ అయితే అక్కడ కట్ అయిపోయి ఉంటుంది. కట్ అయింది. సో ఇక దీంతో పని అయిపోయినట్టే, దాన్ని పక్కన పెట్టేద్దాం. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ దాంట్లో పెట్టు. అలా పెట్టేసుకొని క్లోజ్ చేయాలి. ఆ రెండింటిని అయితే కలవనీయకుండా చూడాలి. మధ్యలో గ్యాప్ ఉండాలి ఫ్రెండ్స్, మీకు కనబడుతుందా? ఇప్పుడు ఈ పైన క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదే అయిపోతుంది. ఒకవేళ కాకుంటే ఇలా పడింది అనుకోండి, సెట్ బటన్ క్లిక్ చేయాలి. సెట్ అనేది క్లిక్ చేయడంతోనే అవి రెండు జాయింట్ అయిపోతాయి లీడ్స్. చూడండి ఎలా జాయింట్ అవుతుందో మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఏమైనా క్లీవ్స్ అనేవి సరిగ్గా కట్ అవ్వకపోతే బ్యాడ్ అని చూపెడుతుంది. ఇక్కడ మనకు లెఫ్ట్ క్లీవ్ అనేది సరిగ్గా కట్ అవ్వలేదు, బ్యాడ్ అని చూపెడుతుంది. సో దాన్ని మళ్ళీ ఒకసారి మనం క్లీన్ చేద్దాం. లెఫ్ట్ బ్యాడ్ అని కదా, సో లెఫ్ట్ దాన్ని తీసేసాం. చూడండి, లేయర్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేయర్ అనేది రిమూవ్ చేయాలి ఖచ్చితంగా. అది వెంట్రుక కన్నా చాలా సన్నం ఉంటుంది ఫ్రెండ్స్, చాలా డెలికేట్ ఉంటుంది. సో జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు.
ఆ లేయర్ అనేది క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డైమండ్ కట్టర్ని తీసుకొని ఖచ్చితంగా కడిగేయాలి దాన్ని. డైమండ్ కట్టర్ని యూజ్ చేసి చూడండి ఫ్రెండ్స్, అలా ఇన్సెట్ చేశాక పైన ఇది క్లోజ్ చేసి కట్ చేసుకోవాలి. కట్ అయిపోయింది ఫ్రెండ్స్. సేమ్ ఇలా రెండింటిని కలవనీయకుండా దూరం దూరం పెట్టేయాలి. దాన్ని క్లోజ్ చేసుకోవాలా. రెండింటి మధ్యలో ఖచ్చితంగా గ్యాప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దీన్ని క్లోజ్ చేసుకున్న వెంటనే ఇలా మనకు చూపిస్తుంది. సెట్ బటన్ క్లిక్ చేయాలి. ఫైబర్ అనేది రీప్లేస్ చేయమంటారు, రీప్లేస్ చేయి. చూడండి ఫ్రెండ్స్, జాయింట్ అనేది ఇలా అయిపోతుంది. మనకు లాస్ ఎంత వచ్చిందంటే 0.01 వచ్చింది. ఇక్కడ 0.00 రావాలి ఫ్రెండ్స్. 0.00 వస్తే ఏంటంటే మధ్యలో పవర్ లాస్ అనేది ఏమి ఉండదు. లాస్ట్ 0.02 వరకు తీసుకుంటుంది యాక్సెస్ అనేది. అంతకంటే ఎక్కువ వస్తే మిషన్ ఫెయిల్ అయినట్టే ఫ్రెండ్స్. సో ఇంతకంటే ఎక్కువ లాస్ రాకుండా చూసుకోవాలి. దాదాపు 0.00లో వచ్చేటట్టే చూసుకోవాలి. అలా అయితే కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా పవర్ సప్లై అనేది జరుగుతుంది. సిగ్నల్ అనేది బెటర్గా వస్తుంది. ఇలా జాయింట్ అయిన ఫైబర్ని ఫ్రెండ్స్, ఇది స్లీవ్ ఫ్రెండ్స్. ఈ స్లీవ్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు జాయింట్ అయిన ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఇది కనుగొని ఆ స్లీవ్లు అనేది జరుపుకోవాలి. అలా మిషన్ దగ్గరికి జరుపుకున్న తర్వాత ఇలా జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత పైన టాప్ని ఓపెన్ చేయాలి. ఇలా స్లీవ్ అనేది దగ్గరికి అనుకున్న తర్వాత ఆ పైన బాక్స్ని ఓపెన్ చేసి ఇలా వాటి పైన వేసిన క్లిప్లను కూడా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. లీడ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. సో దాన్ని ఇరిగిపోకుండా జాగ్రత్త తీయాలి. అలా తీసిన తర్వాత వాటిని విధిగా క్లోజ్ చేసి పైన దాన్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ జాయింట్ అయిన ప్లేస్ ఉంది కదా, దాని దగ్గరికి తీసుకెళ్ళాలి. దాని ప్లేస్లోకి తీసుకెళ్ళి దానిపైన కవర్ వేసేసి టోటల్ ఇందులో హీట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది హీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో అది పెట్టేసి మీకు కనిపిస్తుందా ఇప్పుడు జాయింట్ అయింది. అది కొద్దిగా హీట్ జరుపు. ఇటు ఉన్నది అవు కవర్ కావాలి. టోటల్ ఇరుగుతుంది జాగ్రత్త. టోటల్ మనకి ఇప్పుడు లేయర్ మాత్రం తీసిందంతా దాని లోపల ఉండేటట్టు చూసుకోవాలి. పెట్టి దాంట్లో పెట్టి హీట్ చేయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సేఫ్టీ ఉంటుంది. హీట్ చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. అది ఇక్కడ హీట్ అనే లైట్ కనబడుతుందా, అది క్లోజ్ అవుతూనే ఇక్కడ లైట్ అనేది ఆన్ అవుతుంది. హీటింగ్ అనేది జరుగుతుంది. సో హీట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. హీట్ లైట్ అనేది వేయించి చూడండి. ఓపెన్ అయింది చూడండి. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఇలా కనబడుతుంది. ఇదైతే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. హీట్ అయింది చూడండి, కనిపిస్తుందా? హీట్ అయిన తర్వాత ఇది గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. కాలుతుంది, ఇప్పుడే ముట్టుకోవద్దు. అంతే ఫ్రెండ్స్, జాయింటింగ్ చేయడం అయితే మిషన్తో. దీన్ని మనం పవర్ మీటర్లో ఇన్సెట్ చేసి పవర్ అయితే చూసుకోవచ్చు.
ఫైబర్ అనేది జాయిన్ చేయడం మిషన్తో స్ప్లైసింగ్ చేయడం ఇంతే ఫ్రెండ్స్. ఓకే, క్లోజ్ చేసేయి.